ఒక సినిమాకి ఎంతమంది పనిచేసినా డైరెక్టర్ని మాత్రమే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. అయితే ఒక్కో డైరెక్టర్కి ఒక్కో సిగ్నేచర్ ఉంటుంది. ఒక్కో సినిమా తీసే కొద్దీ ఓన్ స్టైల్ అండ్ సెన్సిబిలిటీ కూడా డెవలప్ అవుతాయి. ఆడియన్స్గా మనకు కూడా సినిమాలు చూసే జర్నీలో మన టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ని బట్టి కొంతమంది ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ అవుతారు. అలా 2000స్లో మంచి సినిమాలు తీసి లాస్ట్ 4 to 5 years నుండి గ్యాప్ తీసుకున్నటువంటి కొంతమంది మంచి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. లిస్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా నా పర్సనల్ ఫేవరెట్స్ అండ్ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా యాక్టివ్గా లేని ఫిల్మ్ మేకర్స్. వీళ్ళలో కొంతమంది కొత్త ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, కానీ ప్రాపర్గా ఒక కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో లిస్ట్లో ముందుగా తమిళ్ తీసుకుంటే నెంబర్ 1 మిష్కిన్. కొంతమంది డైరెక్టర్లు తీసే సినిమాలు కథని పాత్రల్ని మించి సబ్ కాన్షియస్ లెవెల్లో మనల్ని కదిలిస్తాయి. అలాంటి ఒరిజినల్ వాయిస్ ఉన్న ఒక యూనిక్ ఫిల్మ్ మేకర్ మిష్కిన్. ఈయన తీసే ప్రతి సినిమాలో ఇంటర్నల్గా ఆయన నమ్మే ఒక ఫిలాసఫీ ఉంటుంది. మిష్కిన్ సినిమా అంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి. సీన్స్లో ఐరనీ అండ్ డార్క్ హ్యూమర్తో పాటు ఒక ప్యాథోస్ని కూడా మెయింటైన్ చేస్తారు. ఇక విజువల్ స్టోరీ టెల్లింగ్లో అయితే మిష్కిన్ని మాస్టర్ అని చెప్పొచ్చు. షార్ట్ ఫ్రేమింగ్, కంపోజిషన్, సీన్ని కట్ చేసే స్టైల్, ప్రతి దాంట్లో కూడా ఒక రిథమ్ ఉంటుంది. ఆయన ఓన్ సిగ్నేచర్ కనిపిస్తుంది. పిశాచి, సైకో, డిటెక్టివ్, అంజాతే, నందలాల ఇలా ఒక్కో సినిమా ఒక్కో డిఫరెంట్ జానరాలో ఉంటుంది. పర్సనల్గా నాకైతే ఊనాయు మాటుకుట్టియం అనే సినిమా చాలా ఇష్టం. ఈ మధ్య ఈ ఫిల్మ్ మేకర్ ఎక్కువగా యాక్టింగ్లో బిజీ అయిపోయారు. సో మిష్కిన్ లాస్ట్ మూవీ సైకో రిలీజ్ అయ్యి 4 years అయింది. ప్రజెంట్ పిశాచికి సీక్వెల్ అండ్ ట్రైన్ అనే ఇంకో సినిమా ఈ 2 లైనప్లో ఉన్నాయి. వీటిలో విజయ్ సేతుపతితో చేస్తున్న ట్రైన్ మూవీ ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఆ మిష్కిన్ మ్యాడ్నెస్ అండ్ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతాయో లేదో చూడాలి. తర్వాత నెంబర్ 2 బాలా. చిన్నప్పుడు టీవీలో చూసిన శివపుత్రుడు అనే ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా పర్సనల్గా నా మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. అలాంటి క్యారెక్టర్లు కానీ, అంత రియలిస్టిక్ పర్ఫార్మెన్స్లు కానీ, బ్రూటల్గా డిస్టర్బింగ్గా ఉండే సీన్స్ కానీ అంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. సో రీసెంట్ టైమ్స్లో ఫ్లాప్స్ ఉన్న స్టోరీ టెల్లింగ్లో ఒక మొనాటినీ వచ్చినా కానీ ఫిల్మ్ మేకర్గా మాత్రం బాలా మీద రెస్పెక్ట్ అలానే ఉండిపోయింది. దీనికి రీజన్ ఏంటంటే సినిమా అంటే బిజినెస్ కాబట్టి చాలా వరకు ఫార్ములాని ఫాలో అవుతూ ఉంటారు. ఆడియన్స్ని ఇబ్బంది పెట్టడానికి వెనకడుగేస్తారు. కానీ బాలా మాత్రం ప్రేక్షకుడికి మ్యాక్సిమం ఇంపాక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సేతు, శివపుత్రుడు దగ్గర నుండి నాన్ కడవుల్, వాడు వీడు వరకు బాలా సినిమాలన్నీ కూడా హై ఆన్ ఎమోషన్స్ ఉంటాయి. రియలిజంని, డార్క్ హ్యూమన్ క్వాలిటీస్ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చూపించేవారు. కాకపోతే కొన్ని సినిమాల తర్వాత ఈ బాలా రస్టిక్ స్టైల్, ఆ ట్రాజిక్ ఎండింగ్స్ ఎందుకో రిపీట్ అవుతున్నట్టు అనిపించాయి. కానీ స్టిల్ ఇప్పటికీ రీసెంట్గా వచ్చిన వనన్గాన్ టీజర్ చూస్తే ఎక్కడో ఒక చోట ఆ బాలా మార్క్ స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుందని అర్థమవుతుంది. తమిళే కాదు, మొత్తం ఇండియన్ సినిమాలోనే ఒక ఇంటెన్స్ అండ్ రా హ్యూమన్ ఎక్స్పీరియన్స్ని టచ్ చేసిన అతి కొద్ది మంది ఫిల్మ్ మేకర్స్లో బాలా ఒకరు. బాలా సినిమాలు అంటే చాలా రియలిస్టిక్గా డిస్టర్బింగ్ ఉంటాయి. వైలెన్స్ని స్లో మోషన్తోనూ ఎడిటింగ్తోనూ స్టైలైజ్ చేయకుండా ఉన్నదన్నట్టు చాలా అరెస్టింగ్గా చూపిస్తారు. ఒరిజినల్ లొకేషన్స్లో మోస్ట్ రియలిస్టిక్ సెటప్లో సినిమాలు తీస్తారు. సో బాలా మూవీ అంటే డెఫినెట్గా నాట్ ఫర్ ద ఫెయింట్ హార్టెడ్, కానీ డౌట్ లేకుండా చెప్పొచ్చు హీ ఈజ్ అ మాస్టర్ స్టోరీ టెల్లర్. నెక్స్ట్ నెంబర్ 3 త్యాగరాజ్ కుమార్ రాజా. ఫిక్స్డ్ ఫార్ములాని, అంతకుముందు వచ్చినటువంటి స్టోరీ టెల్లింగ్ ట్రోప్స్ని మించి కొత్తగా ఏదో ఒక కాస్మిక్ కనెక్షన్తో సినిమా తీసే ఫిల్మ్ మేకర్ అయినా. కుమార్ రాజా సూపర్ డీలక్స్ వచ్చి 5 సంవత్సరాలు దాటిపోయింది. రీసెంట్గా మోడర్న్ లవ్ అనే వెబ్ సిరీస్ని డైరెక్ట్ చేశారు. బట్ స్టిల్ నెక్స్ట్ సినిమా ఏంటో ఇంకా అనౌన్స్ చేయలేదు. త్యాగరాజ్ కుమార్ రాజా ఇప్పటి వరకు తీసింది 2 సినిమాలు, కానీ బెస్ట్ మోడర్న్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్లో ఒకరని చెప్పొచ్చు. నాన్ లీనియర్గా కథని చెప్పటం, స్పెసిఫిక్ సింగులర్ విజువల్ ఎస్థెటిక్తో సినిమా మూడ్ని, అట్మాస్ఫియర్ని ఎలివేట్ చేయడం, క్యారెక్టర్ జర్నీతో ఒక కెథార్సిస్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా కుమార్ రాజా ట్రేడ్ మార్క్ టెక్నిక్స్ అని చెప్పొచ్చు. అరణ్యకాండం అండ్ సూపర్ డీలక్స్ ఈ 2 సినిమాల్లో కూడా సర్ఫేస్ లెవెల్లో మెయిన్గా క్రైమ్ థ్రిల్లర్స్ అని చెప్పాలి, కానీ ఇంటర్నల్గా చాలా లేయర్స్ ఉంటాయి. అసలు హ్యూమన్ నేచర్ ఏంటి, మొరాలిటీకి మీనింగ్ ఏంటి, హ్యూమన్ రిలేషన్స్లో ఉండే కాంప్లెక్సిటీ అండ్ అబ్సర్డిటీ అన్నీ కలిసి త్యాగరాజ్ కుమార్ రాజా సినిమా అంటే ఒక సింగులర్ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో నేనైతే నెక్స్ట్ రాబోయే కుమార్ రాజా సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తాను. తర్వాత నెంబర్ 4 బాలాజీ శక్తివేల్. ఈ డైరెక్టర్ తీసిన తక్కువ సినిమాలే, కానీ చాలా ఇంపాక్ట్ ఉండే మూవీస్ అవన్నీ. సపోజ్ ప్రేమిస్తే లాంటి సినిమాని తీసుకుంటే అప్పట్లో ఆ సినిమా క్లైమాక్స్ ఆడియన్స్కి ఒక ట్రాజిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అయినా కానీ సినిమా సక్సెస్ అయింది. అంటే సొసైటీలో బయట మనం చూసే రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని బాలాజీ శక్తివేల్ గారు హార్డ్ హిట్టింగ్ సినిమాలు తీసేవారు. ప్రేమిస్తే తర్వాత కళాశాల అని ఇంకో సినిమాలో కూడా తమిళనాడులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని చూపించారు. తర్వాత తీసిన వళక్కు అండ్ 18/9 అనే సినిమాలో కూడా ఈ రియల్ అండ్ ఆల్మోస్ట్ డాక్యుమెంటరీ లైక్ స్టైల్ అరెస్టింగ్ గా ఉండేది. అందుకే ఈ సినిమాకి అప్పట్లో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే రీసెంట్గా ఈ బాలాజీ శక్తివేల్ గారు సపోర్టింగ్ యాక్టర్గా బిజీ అయ్యి సినిమాలు తీయడం ఆపేశారు. బట్ డెఫినెట్గా ఒక మంచి ఫిల్మ్ మేకర్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇక మనం తెలుగుని తీసుకుంటే నెంబర్ 5 చంద్ర సిద్ధార్థ్.
రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు అయినా సరే ఇప్పటికీ ఆ నలుగురు సినిమా చూస్తే ప్రతిసారి మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఈ మూవీ తెలుగులో వచ్చిన గ్రేటెస్ట్ వెల్ రిటన్ ఫిలసాఫికల్ స్టోరీ అండ్ మెయిన్ గా హ్యూమన్ వాల్యూస్ ఉన్నటువంటి సినిమా. ఆ నలుగురు డైరెక్టర్ చంద్రసిద్ధార్థ్ గారు ఆ తర్వాత కూడా ఇలాంటి హ్యూమన్ వాల్యూస్ మీద కొన్ని మంచి సినిమాలు తీశారు. అందరి బంధువయ్య కానీ, రీసెంట్ గా వచ్చిన ఆట గదరా శివ అనే సినిమా కానీ, ఇలా ప్రతి కథలోనూ హ్యూమన్ లైఫ్ ని, వాల్యూస్ ని, మనీకి మనిషికి మధ్య ఉండేటువంటి రిలేషన్ ని టచ్ చేస్తూ ఉంటారు. ఈయన సినిమాలు మేకింగ్ పరంగా కొంచెం అవుట్డేటెడ్ గా ఉంటాయి, కానీ కాన్సెప్ట్ అండ్ థీమ్ పరంగా చూస్తే చంద్రసిద్ధార్థ్ గారి సినిమాల్లో ఒక ఎవర్ గ్రీన్ సింప్లిస్టిక్ హ్యూమన్ మెసేజ్ ఉంటుంది. ఈయన కెరీర్ లో మొత్తం 8 సినిమాల్ని డైరెక్ట్ చేశారు. లాస్ట్ మూవీ అయితే 2018లో రిలీజ్ అయింది. ప్రజెంట్ సినారియో తీసుకుంటే అంతా కూడా ఫాస్ట్ గా, ఎక్కువ ఎంటర్టైనింగ్ గా ఉండే స్టోరీసే నడుస్తున్నాయి. కానీ అట్ ద సేమ్ టైం బలగం లాంటి హ్యూమన్ వాల్యూస్ ఉన్న కథలు కూడా సక్సెస్ అవుతున్నాయి. సో చంద్రసిద్ధార్థ్ గారు మళ్ళీ మరో మంచి కథతో రావాలని ఆశిస్తున్నాను. నెక్స్ట్ నెంబర్ 6, ఏ కరుణాకరణ్. ఈయన తెలుగులో ఎక్కువగా లవ్ స్టోరీస్ తీసిన ఒక మంచి ఫిల్మ్ మేకర్. బేసిక్ గా కరుణాకరణ్ గారి సినిమాలంటే కంఫర్ట్ ఫుడ్ లాంటివి. తొలి ప్రేమ లాంటి ఐకానిక్ మూవీతో మొదలుపెట్టి వాసు, హ్యాపీ, డార్లింగ్, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇలా ఎన్నో మంచి సినిమాలను మనకు అందించారు. కరుణాకరణ్ గారి సినిమాల్లో క్లీన్ కామెడీ ఉంటుంది. హీరో అండ్ హీరోయిన్ మధ్య కూల్ గా, క్యూట్ గా ఉండే సీన్లు ఉంటాయి. అన్నిటికీ మించి ప్రతి కథలోనూ ఒక పర్పస్ ఉంటుంది. రైటింగ్ పరంగా చూసుకుంటే కరుణాకరణ్ గారి పాత సినిమాలన్నిటిలోనూ ఫీమేల్ క్యారెక్టర్లకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. అన్నిటికీ మించి ఎక్కువగా బోర్ కొట్టించకుండా మోస్ట్లీ మంచి క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలు తీశారు కరుణాకరణ్ గారు. అయితే ఈ మధ్య ఆయన నుండి సినిమా వచ్చి ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు దాటిపోయింది. అఫ్ కోర్స్ ఇప్పుడు రామ్ కామ్ అంటే పాత ఫార్ములాని, అవుట్డేటెడ్ ఐడియాస్ని చూడట్లేదు. కానీ స్టిల్ కరుణాకరణ్ గారి సెన్సిబిలిటీకి ఒక కొత్త న్యూ ఏజ్ థాట్ ప్రాసెస్ రైటింగ్లో తోడైతే మాత్రం ఖచ్చితంగా మంచి సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ నెంబర్ 7, వివి వినాయక్. తెలుగు సినిమా డైరెక్టర్ల గురించి మాట్లాడుకునేటప్పుడు మెయిన్ స్ట్రీమ్ మాస్ ని టచ్ చేయకుండా ఉండలేం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి కూడా కమర్షియల్ సినిమాల్ని చూసి ఎంజాయ్ చేస్తూనే పెరిగాం. అలా మన తెలుగు కమర్షియల్ మాస్ సినిమాల్లో వినాయక్ గారి మూవీస్ కి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అఫ్ కోర్స్ పూరి గారు, శ్రీను వైట్ల గారు, బి గోపాల్ గారు ఇలా చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా లాస్ట్ 4 years లో హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఏదో ఒక సినిమా చేశారు. కానీ వివి వినాయక్ గారి నుండి ఒక సాలిడ్ తెలుగు మసాలా మూవీ మిస్ అవుతుంది. ఆ అన్వాంటెడ్ ఛత్రపతి హిందీ రీమేక్ ని పక్కన పెడితే వినాయక్ గారు తెలుగు సినిమా తీసి 6 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన ఆది, ఠాగూర్, లక్ష్మి, కృష్ణ ఇలా మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ఎంటర్టైనింగ్ మాస్ మూవీస్ ని మనకు అందించారు. అయితే ఒకప్పుడు వినాయక్ గారి ఫెయిల్యూర్స్ లో కూడా మంచి మూవీసే ఉండేవి. సపోజ్ చెన్నకేశవరెడ్డి సినిమా కమర్షియల్ గా పేరు రాలేదు, కానీ ఇప్పటికీ ఒక సాలిడ్ హై ఇంటెన్సిటీ మాస్ యాక్షన్ మూవీలా ఉంటుంది. ఇక అదర్స్ గురించి అయితే సపరేట్ గా చెప్పక్కర్లేదు, ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కొట్టదు. సో వివి వినాయక్ గారు మళ్ళీ ఒక మంచి ఎంటర్టైనింగ్ మూవీతో కంబ్యాక్ ఇస్తే చూడాలని ఉంది. నెక్స్ట్ హిందీకి వెళ్తే ముందు గుర్తొచ్చేది ఫర్హాన్ అఖ్తర్. 2001లో వచ్చిన దిల్ చాహతా హై సినిమా అప్పట్లో ఒక న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ ని హిందీ సినిమాకి ఇంట్రడ్యూస్ చేసింది. రెగ్యులర్ బాలీవుడ్ సినిమాల్లో కాకుండా ఫ్రెండ్షిప్ ని, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ని ఎక్స్ప్లోర్ చేసి ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చిన సినిమా దిల్ చాహతా హై. ఫర్హాన్ అఖ్తర్ ఆ సినిమా తర్వాత లక్ష్య అనే ఇంకో ట్రెండ్ సెట్టింగ్ కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమా తీశారు. అలాగే డాన్ తో ప్రాపర్ గా కమర్షియల్ రూట్ ని కూడా ట్రై చేశారు. అయితే ఫర్హాన్ అఖ్తర్ తర్వాత యాక్టర్ గా బిజీ అవడంతో మూవీస్ ని డైరెక్ట్ చేయడం ఆగిపోయింది. ఫర్హాన్ అఖ్తర్ డైరెక్ట్ చేసిన లాస్ట్ మూవీ 2011లో వచ్చిన డాన్ 2, అంటే ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు దాటిపోయింది. అయితే రీసెంట్ గా రణ్వీర్ సింగ్ తో డాన్ 3ని డైరెక్ట్ చేస్తున్నారు అనే న్యూస్ వచ్చింది. కానీ పర్సనల్ గా నాకైతే జీలేజరా అనే ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దేనికోసమైనా సరే వెయిట్ చేసి చూడాల్సిందే. తర్వాత నెంబర్ 9, అశుతోష్ గోవారికర్. లగాన్ సినిమా తీసిన మోస్ట్ టాలెంటెడ్ బట్ అండర్ అప్రిషియేటెడ్ హిందీ ఫిల్మ్ మేకర్ అశుతోష్ గోవారికర్. లగాన్ ఒక్కటే కాదు, స్వదేశ్ అండ్ జోధా అక్బర్ మూవీస్ కూడా ఒక ఫిల్మ్ మేకర్ గా ఈయన క్యాపబిలిటీ అంటూ ప్రూవ్ చేస్తాయి. ఏదో రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ మేకర్ లా కాకుండా స్టార్స్ తో కంటెంట్ డ్రివెన్ సినిమాలు తీశారు. అలాగే ఎక్కువగా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో అథెంటిక్ గా, రియలిస్టిక్ గా స్టోరీస్ ని నేరేట్ చేశారు. ఈయన తీసిన సినిమాల్లో దేశం మీద, ఇక్కడ ప్రజల మీద ప్రేమ కనిపిస్తుంది. స్కేల్ పరంగా పెద్దగా ఉన్నా సరే జస్ట్ విజువల్ గానే కాదు, క్యారెక్టర్లు కూడా రిలేటబుల్ గా, మల్టీ డైమెన్షనల్ గా ఉంటాయి. రైటింగ్ అండ్ మేకింగ్ లో గోవారికర్ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. అయితే ఆయన కెరీర్ లో కొన్ని కొలాజల్ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా లాస్ట్ 2 సినిమాలు మొహెంజోదారో అండ్ పానిపట్ ఈ 2 ఫెయిల్ అయినాయి. సో మళ్ళీ ఈ మ్యావరిక్ ఫిల్మ్ మేకర్ ఒక మంచి స్టోరీతో బౌన్స్ బ్యాక్ అయితే చూడాలని ఉంది. ఫైనల్ గా నెంబర్ 10, ఆనంద్ గాంధీ. షిప్ ఆఫ్ థీసిస్ అనే ఒక బ్యూటిఫుల్ అండ్ థాట్ ప్రొవోకింగ్ సినిమాని డైరెక్ట్ చేసిన టాలెంటెడ్ అండ్ అండర్ రేటెడ్ ఫిల్మ్ మేకర్ ఆనంద్ గాంధీ.
యాక్చువల్గా తుంబాడ్ సినిమాకి ఈయన రైటింగ్లోను మేకింగ్లోను చాలా కంట్రిబ్యూట్ చేశారు. ఆ సినిమా అంత యూనిక్గా ఇంపాక్ట్ఫుల్గా వచ్చిందంటే ఆనంద్ గాంధీ మెయిన్ రీజన్ అని చెప్పాలి. అయితే మళ్ళీ తుంబాడ్ తర్వాత ఆల్మోస్ట్ 6 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. రీసెంట్గానే వైల్డ్ బీస్ట్ అనే ఒక హారర్ మూవీని స్టార్ట్ చేశారు. డెఫినెట్గా ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ వాయిస్ ఉన్న ఫిల్మ్ మేకర్. ఇండిపెండెంట్గా సినిమాల్ని ప్రొడ్యూస్ చేసే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ వైల్డ్ బీస్ట్తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే చూడాలని ఉంది. సో మూవీ లవర్స్, ఇలా ఒకప్పుడు మంచి సినిమాలు చేసి రీసెంట్ ఇయర్స్లో స్లోగా ఉన్న మీ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.